శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణపతే నమః. వారఫలాల కార్యక్రమానికి స్వాగతం. మే 5 నుంచి మే 11వ తారీఖు వరకు చంద్రమానాన్ని అనుసరించి గోచార రీత్యా ఈ వారం ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతుందని చూద్దాం. తదుపరి రాశి వచ్చేటప్పటికి కుంభరాశి. కుంభరాశి వారికి ఈ వారం ఎలా ఉంది అనేది చూద్దాం. కుంభరాశి వారికి వచ్చేటప్పటికి మనం గమనించినట్లయితే రవి యొక్క అనుకూలత అనేది వారికి బాగా యోగిస్తున్నది. రవి తృతీయంలో సంచారం చేస్తున్నప్పుడు ఈ రాశి వారికి అనుకూలమైనటువంటి ఫలితాలు ఎక్కువగా పొందగలుగుతారు. జన్మరాశిలో సంచారం చేస్తున్నటువంటి శని వచ్చేటప్పటికి వీరికి ముఖ్యంగా శని ఎప్పుడైతే జన్మరాశిలో సంచారం చేస్తుంటాడో ఆరోగ్యపరంగా కొద్దిగా ప్రభావితం అనేది ఎక్కువగా చూపిస్తూ ఉంటాడు. మరి అదేవిధంగా వైవాహిక జీవితంలో చిన్న చిన్న మనస్పర్ధలు గురి చేస్తూ ఉంటాడు. భార్యాభర్తల మధ్య పరపత్యాలు అనేది ఎక్కువగా ఉంటూ ఉంటాయి. మరియు ధన సంబంధితమైన విషయాలు ఎక్కువగా ఖర్చు అనేది ఉంటుంది. కుంభరాశి వారికి కొంచెం ప్రతికూలమైనటువంటి ఫలితాలు ఉన్నప్పటికీ కూడా ఈ వారం అనుకూలమైనటువంటి ఫలితాలుగానే చెప్పొచ్చు. ఎందుకంటే రవి తృతీయంలో సంచారం చేస్తున్నప్పుడు పేరు ప్రఖ్యాతలు రావడం, ప్రయాణ సంబంధితమైన విషయాల్లో అనుకూలంగా ఉండటం అనేది జరుగుతుంది. దూర ప్రాంత ప్రయాణం అనేది అనుకూలించే విధంగా ఉంది. ఎందుకంటే తృతీయంలో రవి ఉన్నాడు కాబట్టి సంఘంలో గౌరవము గుర్తింపు పొందగలుగుతారు. చతుర్థులకి గురుగ్రహ సంచారం అనేది మే 1వ తారీఖు నుంచి జరుగుతున్నది కాబట్టి ఈ యొక్క విషయంలో వచ్చినప్పటికీ కొంచెం మిశ్రమమైనటువంటి ఫలితాలుగానే చెప్పచ్చు. ఎందుకంటే గురువు చతుర్థంలో ఉన్నప్పుడు పూర్తి అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వలేడు. ఎందుకంటే పంచమంలోనూ కొన్ని స్థలాల్లోనూ ఎక్కువగా ఫలితాలు ఎక్కువగా ఇవ్వగలుగుతాడు అన్నమాట. ముఖ్యంగా ఆరోగ్యపరంగా కొంచెం స్వస్థతను ఇవ్వగలుగుతాడు ఈ యొక్క రాశి వారికి. మరియు అదేవిధంగా ఈ రాశి వారికి మనం గమనించినట్లయితే ఈ యొక్క వారం ప్రథమం కన్నా వారాంతంలోనే కొంచెం అనుకూలత అనేది ఎక్కువగా ఉండే విధంగా ఉంటుంది. అనుకున్న పనిని అనుకున్నట్లుగా చేయాలి అని చెప్పి ముందుకు వెళ్ళటం అనేది జరుగుతుంది. జీవిత భాగస్వామి ఆరోగ్య సంబంధితమైన విషయాల్లో తగు జాగ్రత్త అవసరం. సంఘంలో ముఖ్యంగా రాజకీయ నాయకులకు అనుకూలమైనటువంటి కాలంగా చెప్పచ్చు. అదేవిధంగా కాఫీ, టీ, హోటల్ స్టాల్స్ రన్ చేస్తున్నటువంటి వారికి కొంచెం సామాన్యమైనటువంటి ఫలితాలుగానే చెప్పచ్చు. ఈ రాశి వారికి ఉద్యోగ ప్రయత్న సంబంధితమైన విషయాల్లో అనుకూలమైనటువంటి ఫలితాలుగా చెప్పచ్చు. ఓవరాల్గా వచ్చేటప్పటికి ఈ వారం వీరికి సానుకూలంగా ఉంది. విద్యార్థులకు వచ్చేటప్పటికి గురుగ్రహ అనుకూలత అనేది తక్కువగా ఉంది. అదేవిధంగా ఏలినాటి శని ప్రభావం అనేది ఉంది. ధనస్థానంలో రాహు కూడా అనుకూలంగా లేడు కాబట్టి రాశి వారు కొద్దిగా కష్టపడి చదవవలసినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. ఎందుకంటే ఈ రాశి వారు మనం గమనించినట్లయితే ముఖ్యంగా ధనస్థానంలో ఉన్నటువంటి రాహు ప్రతికూలమైనటువంటి ఫలితాలు ఎక్కువగా ఇస్తున్నాడు. అష్టమంలో వచ్చేటప్పటికి కేతువు కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వట్లేదు.